Cancer Healer Center, a new beginning. హోంశాఖపై రాజ్యసభలో అమిత్ షా కీలక కామెంట్ చేశారు. నక్సలిజం రాజకీయ సమస్య కాదన్నారు అమిత్ షా. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందన్నారు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ నిర్మించారు. మావోయిస్టుల నెట్వర్క్ ను మేం ధ్వంసం చేశామన్నారు అమిత్ షా. ఇప్పుడు కేవలం 12 నక్సల్స్ ప్రభావిత జిల్లాలున్నాయి. సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. సూర్యుడు కిరణం పడని చోట కూడా వాళ్లు పనిచేస్తున్నారంటూ కామెంట్ చేశారు అమిత్ షా. రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై కీలక స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం రాజకీయ సమస్యగా చూడడం లేదు. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందన్నారు. మావోయిస్టులు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ను నిర్మించారని, ఆ రెడ్ కారిడార్ను మోదీ సర్కార్ ధ్వంసం చేసిందన్నారు. ఇప్పుడు దేశంలో 12 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టు ప్రభావం ఉందన్నారు. हिम्मत देखे साहब, पशुपतिनाथ से तिरुपति तक का लाल कॉरिडोर, 12 राज्य, कई जिले, कई तहसीलें, कई थाने कब्जे कर दिए, पूरी व्यवस्थाएं समाप्त कर, पैरेलल करेंसी चलाई, पैरेलल स्टैंप पेपर चलाए, सरकारें बनाई, कोई बोलने वाला नहीं। मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं, 21 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त। और मैं जो बोल रहा हूं इसके पीछे नरेंद्र मोदी सरकार के 10 साल का परिश्रम, डीआरजी, एसटीएफ, सीआरपीएफ, आईटीबीपी और बीएसएफ के जवानों को ढेर ढेर बधाइयां देना चाहता हूं, जिन्होंने घंटों घंटों तक, जहां सूर्य की किरण दिन दहाड़े भी न पड़े ऐसे घने जंगलों के अंदर, पानी पिए बगैर, खाना खाए बगैर, नींद लिए बगैर इस समस्या के समाधान के लिए अपना सर्वोच्च बलिदान दिया है. Cancer Healer Center, a new beginning.